అందరికీ నమస్కారం బెదరు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే స్పోర్ట్స్ రివ్యూ. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను ముంబై చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ ముఖ్యాంశాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. రబాడా దాటికి 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఆ సమయంలో మన తెలుగు తేజం తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా తెలరిగిపోయాడు. కేవలం 45 బంతుల్లో 101 పరుగులు చేసి తన తొలి సెంచరీని నమోదు చేశాడు. నమందీర్ కూడా మంచి సహకారం అందించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లో 199 పరుగులు చేసింది. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ కు ముంబై బౌలర్లు చుక్కలు చూపించారు. బూమ్రా మొదటి బంతికే సాయి సుదర్శన్ అవుట్ చేసి శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత అశ్విన్ కుమార్ అద్భుతమైన స్పెల్తో 4 వికెట్లు పడగొట్టి గుజరాత్ వెన్నువిరిచాడు. వాషింగ్టన్ సుందర్ మినహా ఎవరూ రాణించకపోవడంతో గుజరాత్ కేవలం 100 పరుగులకే ఆలౌట్ అయింది. 99 పరుగుల భారీ విజయాన్ని అందుకున్న ముంబై తమ పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి చేరుకుంది. అద్భుతమైన సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మరి ముంబై యుద్ధ జోరును కొనసాగిస్తుందని మీరు అనుకుంటున్నారా? తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో చెప్పండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.